మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామములో అందరికీ శుభాభివందనములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మరి ఒక ఉదయ కాలాన్ని మనకిచ్చాడు. దేవునికి స్తోత్రం. దేవాది దేవుడు మన జీవితంలో ఎన్నో గొప్ప కార్యములు చేస్తూ ఉన్నాడు. అద్భుత ఆశ్చర్య కార్యములు చేస్తున్నాడు. ఈ సమయాన్ని బట్టి దేవునికే మహిమ. ప్రియులార, వాక్యం మనం గమనిద్దాం. లూకాసు వార్త 16వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయములో నమ్మకముగా ఉండని ఎడల సత్యమైన ధనమును ఎవరు మీ వశము చేయును. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే ఇక్కడ వాక్యాంశము అన్యాయపు సిరి విషయంలో నమ్మకంగా ఉండాలి. ఇక్కడ యేసుప్రభువారు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుప్రభువారు అన్యాయపు సిరి అని అంటున్నాడు. ఈ లోకంలో మనము సంపాదించే ప్రతి ధనం కావచ్చు, ఆస్తులు, అంతస్తులు, కూడబెట్టుకునేవి ప్రతిది కూడా అన్యాయపు సిరి అంటున్నాడు. ఎందుకంటే ప్రభువారు ఇక్కడ ఇది ఏమి చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడంటే నమ్మకంగా ఉండాలి అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనగా దేవుని యందు మనం నమ్మకంగా ఉండాలి, దేవుని యందు మనం విశ్వాసం కలిగి ఉండాలి. అంతేగాని ఈ లోక సంబంధమైనటువంటి విషయాల మీద, లేకపోతే ఆస్తుల మీద, ధనం మీద కాదు. అయితే ఈ సందర్భం మనం చూసినట్టే ఒక గృహ నిర్వాహకుడు గురించి మాట్లాడుతూ ఉపమానం చెప్పాడు యేసుప్రభువారు. గృహ నిర్వాహకుడు ఎవడైనా సరే నమ్మకంగా ఉండాలి. మరి నమ్మకంగా ఉంటేనే తనకు యజమానుడు మరొకసారి గొప్ప బాధ్యతలను అప్పగిస్తాడు. కొద్ది వాటిల్లోనే నమ్మకం లేనప్పుడు ఎక్కువ వాటి మీద బాధ్యత అప్పగించాడు. కాబట్టి మనం గమనించాల్సింది ఏంటంటే బాధ్యత కలిగి ఉండాలి, నమ్మకం కలిగి ఉండాలి. అన్యాయపు సిరి విషయంలో నమ్మకంగా ఉండని ఎడల సత్యమైన ధనమును ఎవరు మీ వశం చేయును అంటున్నాడు. సత్యమైన ధనం అనేది ఏంటంటే పరలోకంలో మనకు దొరికేది. ఆ నిత్య మహిమలో మనం ఉంటాం, ఆ యొక్క గొప్ప ఆశీర్వాదం పొందుకుంటాం. ప్రియులారా, అక్కడ ధనం కూర్చుకోవాలంటాడు యేసుప్రభువారు. భూమి మీద మీరు ధనం కూర్చుకోవద్దు అంటున్నాడు. అందుకని యేసుప్రభువారు ఏం చెప్తున్నాడంటే అన్నిటికంటే ప్రాముఖ్యంగా దేవుని మీదే ఆశ పెట్టుకోవాలి, దేవుడి మీదే దృష్టి ఉంచాలి. మనం ఏం చేస్తామంటే కొంతమంది ఎవరైనా మనకు కొంత డబ్బు ఇస్తారు. కంపెనీలో పనిచేసే ఒక యజమానుడు, సూపర్వైజర్ కావచ్చు, ఒక బాధ్యత, కొంత డబ్బుని బాధ్యతగా అప్పగించినప్పుడు వారు ఖచ్చితంగా వాటిని మరి దేటికి ఖర్చు పెట్టాలి, దేనికి వాడాలి అని వారు చక్కగా సెటరైట్ చేసుకుని, ప్రియులారా, వాటిల్ని నమ్మకంగా ఆ లెక్కలో లేకపోతే అకౌంట్స్ ఏవైతే ఉంటాయో వారు అప్పగిస్తారు. అప్పుడు వారి యొక్క నమ్మకత్వాన్ని రుజువు చేసుకుంటారు. అదే వాటిలో కొంత నొక్కేసి, కొంత దాచిపెట్టుకుని, కొంత మనం ఖర్చు పెట్టేసేసాం మనకు అప్పుడు తెలుస్తుంది. వాళ్ళు తెలిసినప్పుడు నమ్మకమైనటువంటి వ్యక్తిగా నువ్వు కనిపించవు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో దేవుడు మన దగ్గర, మన చేతిలో డబ్బు ఉంచుతున్నాడు, మన చేతిలో ఆస్తి ఉంచుతున్నాడు. మరి దీన్ని ఏ విధంగా వాడుతున్నాం మనం? దేవుని కొరకు వాడే విషయంలో, ఆయన రాజ్యం కొరకు ఖర్చు పెట్టే విషయంలో, లేకపోతే మన సొంత విషయాలు ఖర్చు పెట్టే విషయంలో, లేకపోతే ఎవరికన్నా సహాయం చేసే విషయంలో, ఈ ధనాన్ని మనం ఏ విధంగా వాడుతున్నాం ప్రియులారా మనం గమనించాలి. అందుకనే అధ్యక్షుడు ఎవరైనా ఉంటే అతడు ధనాపేక్ష లేనివాడిగా ఉండాలని అక్కడ తెలియజేస్తామన్నాడు. తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయంలో అంటాడు. 1 నుండి 3 వచనాలు చదివినట్టు అక్కడ కొన్ని లక్షణాలు, అధ్యక్షుడు అయ్యేవాడికి కొన్ని లక్షణాలు ఉంటాయి. వాటిల్లో ధనాపేక్ష లేనివాడిగా ఉండాలి అని అంటాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువారు చాలా విషయాలు తెలియజేస్తున్నాడు. 12వ వచనంలో చూసినట్టయితే మీరు పరుల సొమ్ము విషయంలో నమ్మకంగా ఉండని ఎడల మీ సొంతమైనది మీకు ఎవడిచ్చును అని అంటున్నాడు. పరుల సొమ్ము విషయం, మనకు కొంతమంది సొమ్మిస్తారు, వాటి విషయంలో నమ్మకంగా ప్రదర్శించకపోతే మనకు సొంతగా ఉండేదా ఏ విధంగా సొంతం కాగలదు అని అంటున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతేకాదు ప్రభువారు చెప్తున్నాడు, ఈ అన్యాయపు సిరి వలన అంటాడు అనేక మందిని ప్రభువు కొరకు సంపాదించమని చెప్తా ఉన్నాడు. అంటే మనలో ఉన్న ధనం కొంత దరిద్రులకి ఇచ్చి కానీ, లేకపోతే సహాయం చేసి కానీ మనం కొంతమందిని ప్రభు కొరకు సంపాదించవచ్చు. అంటే వారు కష్టాల్లో ఉన్నప్పుడు, ఆదుకున్నప్పుడు మన ప్రేమను ఆ రీతిగా వ్యక్తపరుస్తాం కదా. కాబట్టి ప్రియులారా, మరి నమ్మకంగా ఈ భూమి మీద అప్పగించిన పని చేస్తేనే అక్కడ దేవుడు నిన్ను అనేక వాటి మీదకి అధికారం ఇచ్చి నిన్ను ఘనపరుస్తాడు. ఆ రీతిగా ఉందాం, నమ్మకత్వాన్ని ప్రదర్శిద్దాం. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించునుగా. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు ప్రభువా. అవునయ్యా, ఈ సిరి విషయంలో మేము నమ్మకంగా ఉండకపోతే పరలోక సంబంధమైనది మేము ఏ విధంగా సొత్తు ఏ విధంగా పొందుకోగలుగుతాం ప్రభు?
నమ్మకత్వాన్ని మేము కలిగి ఉంటే కృప చూపించండి. అలాంటి మనసును మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని సహవాసం ఇక్కడ చేరి మనకున్న సకల పరిశుద్ధులకును ఎల్లప్పుడు తోడే నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు ప్రియులారా. మరీ కొద్ది కాలాన్ని మనం అందరం కలుసుకున్నాం. అప్పటి వరకు దేవుని దయ, కృప, కనికరం మీ మీద ఉండును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.